మనకి మంచి ఆరోగ్యం ఇచ్చి, అలాగే మంచి మరి వస్త్రాలు ఇచ్చి, మంచి ఆహారం ఇచ్చి, మంచి గృహాలు ఇచ్చి, మరి దేవుడు ఈ రోజున సర్వ సమృద్ధిని కూడా దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. కేవలం దేవుడు మనకి ఏదైతే చెప్పాడో ఆ పని నిర్వర్తించడం ద్వారానే దేవుడు మనకి ఇస్తున్నాడని నమ్మిన వారికి చెప్పడం పడుతుంది. దేవుడికి థ్యాంక్ యూ. మరి ఇంకా బిడ్డలు బహుబలంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా గృహంలో సర్వ సమృద్ధి ఉండాలని, వారికి మరి బయట నుంచి ధనం కూడా రావాలని బిడ్డలు ఆశపడుతున్నారు. ఆ ధనం కూడా దేవుడు వారికి ఇవ్వాలని అనుదిన ప్రార్థనలు ఈ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. తర్వాత గృహంలో ఆరాధన పెట్టుకునేటప్పుడు కానీ, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు కానీ మొక్కుబడి చేస్తేనే కాదు, మొక్కుబడి చేయడం ఏంటంటే పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు తినాలి, తాగాలి, స్నానం చేయాలి, బ్రష్ చేసుకోవాలి, వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ చదువుకోవాలి, ఇవన్నీ జరగాలిగా. పుట్టిన ప్రతి మనిషి కూడా ఇవన్నీ చేయాల్సిందే. ఇవన్నీ చేయమని బతకలేదు. అలాగే క్రైస్తవ జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి మందిరానికి వెళ్తానని మొక్కుబడి చేసుకోవడం ఏంటి? స్కూల్కి వెళ్తానని మొక్కుబడి చేసుకుంటారు ఎవరైనా చెప్పండి. ఎందుకు స్కూల్కి వెళ్ళేది? మన కోసమే కదా. మందిరానికి వెళ్ళాలి అని మొక్కుబడి చేసుకోవడం ఏంటి అసలు? అది చాలా తప్పు. ఇంకా సండే స్కూల్లో ఉన్నట్టే. మందిరానికి వెళ్ళాలని మొక్కుబడి చేసుకోవడం కాదు, గృహంలో ఆరాధన పెట్టుకోవడానికి కూడా మొక్కుబడి చేసుకోవడం ఏంటండి? దేవుడు మనం చేసే కార్యాలను అయితే మనము కృతజ్ఞత భావంతో చేయాలి. భార్య భర్తలు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న భర్తలు కూడా భార్య భర్తకి ఆలనాపాలన చూడాలి, మరి సంతోషపరచాలి, అలాగే వండి పెట్టాలి, వస్త్రాలు ఉతకాలి, ఆ పరిచర్య అంతా చేయాలి కదా. అది మొక్కుబడా? కాదుగా. భర్త కూడా బయటికి వెళ్ళి పనులు చేసుకొని ఉద్యోగం చేయాలి, వ్యాపారాలు చేయాలి, మరి కుటుంబాన్ని పోషించాలి. అది మొక్కుబడా? కాదు, బాధ్యత. అది మన బాధ్యత. భర్త చేయాలి, భార్య చేసేది భార్య చేయాలి, తల్లిదండ్రులు చేసి తల్లిదండ్రులు చేయాలి, పిల్లలు చేసేది పిల్లలు చేయాలి. అది మన బాధ్యత, అది మొక్కుబడి కాదు. అలాగే దేవుళ్ళలో మనం అడిగిపెట్టిన ప్రభువుని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా, కార్యాలు పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా మొక్కుబడి కాదు కూటం పెట్టుకోవడం. ఇల్లున్న వాడిని కూటం పెట్టుకోవాలా? అలాగే ఇల్లు లేని వాడి కార్యాలు వద్దా? చెప్పండి. కార్యాలు వద్దా? దేవుడు వద్దా? మేలు వద్దా? దేవుడు చేస్తున్నాడు కదా. దేవుడు మనకి మేలు చేస్తున్నాడు. ఆయన కావాలి. ప్రతి మానవాళికి దేవుడు కావాలి. ఇల్లున్న వాళ్ళు ఆనందం పెట్టుకోవడం కాదు, అసలు మొక్కుబడి కానే కాదు. అది మన బాధ్యత. దేవుడు బాధ్యత తీసుకుని, మనల్ని బాధ్యతగా తీసుకుని, ఆయన నీ కొరకు నా కొరకు శరీరాన్ని, ప్రాణాన్ని, రక్తాన్ని చిందించారు కదా, మన కొరకు కార్యాలు చేస్తున్నారు కదా. అది ఆయన బాధ్యత. మరి మన బాధ్యత ఆరాధన పెట్టుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన మాట వినాలి, అలాగే సాక్ష్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, పరిచయం చేయాలి. ఇది మన బాధ్యత. దీన్ని మళ్ళీ మొక్కుబడి అనుకోవడం కానే కాదు. ఆయన బాధ్యత ఆయన చేశారు, మన బాధ్యత మనం చేయాలి. నన్ను వాళ్ళు చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. ఇలా మనము ఆశించకుండా దేవుళ్ళు ఎదుగుతూ ఇలా చేసుకుంటూ వెళ్తే నీకేది అవసరం అడుగు, అక్కడ అదే అంటున్నాడు. మనం అంటే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడని 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు నేను అనుగ్రహిస్తాను. అసలు ఏది ఇష్టమో అడగాలి అంటే, మనం అడిగింది మనకు దొరకాలంటే ఆయన ఇష్టంగా సాగిపోవడం అంతే. ఆయన మాట వినడమే మనం చేశాడు. కానీ మనం కూడా ఆ థ్యాంక్స్ఫుల్ గా, ఆ కృతజ్ఞత భావంతో మనం నిలబడినప్పుడు దేవాది దేవుడు మనకు కూడా ఇష్టమైన కార్యాలు, మనం అడిగిన కార్యాలు, మనం అడిగిన మేలులు, అద్భుతాలు దేవాది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. 8వ వచనం అంటున్నాడు, మీరు బహుగా ఫలించడం. ఈ మాట గురించి నేను చెప్పాలనుకున్నాను. బహుగా. చాలా మంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, ఆత్మీయ ఎదుగుతున్న వాళ్ళు కానీ, మేము బహుగా బాగుండాలి, బహుగా ఫలించాలి, బహుగా అభివృద్ధి పొందాలి, బహుగా దీవించబడాలి అని ప్రతి మానవాళ్ళు ఆశపడడంలో తప్పేమనుందంటారా? తప్పేం లేదు. ఆశపడడంలో తప్పేమీ లేనే లేదు. ఎందుకంటే మన దేవుడు బాగుండమని చెప్పాడు కదా. పారైపోవడం, నశించుకోవడం అని చెప్పలే, బాగుండమనే చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము బాగుండాలి, బహుగా ఫలించాలి అంటే ఇప్పుడు చక్కగా 4 మాటలు నేను తెలియజేస్తాను. చూసినట్టు యోహాను క్షమించండి, కీర్తన గ్రంథం 18:46 వచనంలో మనం బహుగా ఫలించాలంటే 18:46 వచనంలో బహుగా దేవుని స్తుతించాలి. బహుగా ఫలించాలంటే మనం ఏం చేయాలి? బహుగా దేవుని మనము స్తుతించాలి. మన నిజంగా స్తోత్రాలు. ఇప్పటి వరకు దేవుడు మనకి ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని మేలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. అంతసేపు దేవుని దగ్గర అర్జించడమే కాదండి, ఇది కావాలని అది కావాలని అడగడమే కాదు. అసలు అడిగిన కార్యాలు ఎత్తి మన స్తోత్రాలు చెల్లిస్తే చాలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమనుంది? అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తానని దేవుడు చెప్పాడండి. చప్పట్లు కొట్టండి. నిజంగా చూసినట్లయితే మనం బహుగా అంటే
బహుగా దేవుని చేసిన కార్యాలు మనం బహుగా స్తుతిస్తే దేవుడు మనకి బహుగా కార్యాలు చేస్తాడు, బహుగా మనల్ని అభివృద్ధి చేస్తాడు. జకర్యా గ్రంథం 9:9 జకర్యా గ్రంథం 9:9 బహుగా సంతోషించుడి. బహుగా మనం ఆశ్రయించబడాలంటే బహుగా మనం ఎక్కడ సంతోషించాలి? దేవునిలోనే సంతోషించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించండి. మళ్ళీ చెప్పినా అదే మాట. ప్రభువునందే ఆనందించండి, క్రీస్తులోనే ఆనందించండి. లోకంలో ఆనందం లేదు, లోకంలో ఆనందం లేదు, సంతోషం లేదు లోకంలో. చూడండి, నిజంగా ఎంతమంది చనిపోయారండి ఫ్లైట్ కూలిపోయి. అసలు ఎంత దారుణం. ఇండియాలో ఘోష అండి. ఇప్పుడు 300 కుటుంబాలు అల్లకల్లాలంగా ఉన్నాయి, దుఃఖముఖులుగా ఉన్నారు. ఎంత వేదనండి ఇది, ఎంత దుఃఖం. నిజంగా చూసినట్లయితే కమలా గురించి నాకు కనిపించింది. సిస్టర్లు 6వ సంవత్సరంలో అడిగి పెట్టిన దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ కనపడింది ఆ బిడ్డ మీద. ఆవిడ ప్రయాణంలో కానీ, చదువులో కానీ, ఆరోగ్యపరంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ కనపడింది. చాలా ప్రాబ్లమ్స్. అది ఎంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు కొన్ని విషయాలు మాట్లాడారు. మరి ఆ బిడ్డ మరి నిజంగా నాకైతే దర్శనంలో ఆమె చనిపోయినట్టు కమల ఆమె మిలిటరీ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు వ్యాన్లో తీసుకొచ్చి బాడీని అప్పచెప్తున్నట్టు నాకు కనపడింది. అసలు ఇదేంటి ప్రభా ఎలా కనపడింది ఏంటని ప్రార్థన చేస్తే నేను అనుకున్నాను దేవుడి దగ్గర, ప్రభా అప్పటి క్షేమంగా వస్తే, చదువాత పూర్తి చేసిన క్షేమంగా వస్తే నేను చిన్న ఆరాధన పెట్టుకుంటానే అని దేవుడి దగ్గర నేను తీర్మానం చేసుకున్నాను. మరి తీర్మానం చేసుకుని ప్రభు మరొక మాట చెప్పారు, ఎలా చెయ్యి అంటే నువ్వు అనుకున్నావు కదా, అనుకున్నదాన్ని మనం నువ్వు ఎలా చెయ్యని ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే అలా అనుకున్నాను నిజంగా వచ్చేటప్పుడు కూడా 2:30 గంటల ఫ్లైట్ లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అంటే ఏంటి, ఆ ఫ్లైట్ బాగు చేసి పంపించినట్టేగా, లేకపోతే లేట్ అవ్వదు. ఫ్లైట్ అనేది లేట్ అవ్వనే అవ్వదు, టైం టు టైం వెళ్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి. కానీ 2:30 గంటలు అప్పుడు 1:30కే దరిదాపు నేను దిగేస్తాను ఉంది. అలాంటి దరిదాపు 3:30-4 వరకు రాలేదండి. 2:30 గంటల ఫ్లైట్ లేట్ అయిందంటే ఏంటి అర్థం? హైదరాబాద్లో చెక్కిన ఫ్లైట్ని వాళ్ళు దాన్ని పాడైపోయిన ఫ్లైట్ని దాన్ని బాగు చేసి అంత చేసి రిపేర్ చేసి పంపించారు. తర్వాత దిగిన తర్వాత చెప్పిందండి, ఫ్లైట్ దిగేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ కదులుతున్నట్టుగా సౌండ్లు వస్తున్నట్టుగా ఇలా దిగినప్పుడు చెప్తే మాకు గుండెలు అలసిపోయింది. దేవుడు ముందుగానే బిడ్డ గురించి చూపించారు కాబట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు నిజంగా బిడ్డని సేఫ్ గా తీసుకొచ్చాడండి. అన్నాడు మరి ఎక్కడ ఆనందం చూడండి. మరి దేవుడు ఉన్న వాళ్ళేమో దేవుడు మార్గం తెలియపరుస్తున్నాడు, దేవుడు లేనో తెలుసుదండి, తెలియదు మార్గం తెలియదు ఎలా చేయాలి. మరి అలా రాలిపోయినట్టు అయిపోయారండి పిల్లలు. మరి చదువుకునే పిల్లలు కూడా, స్టూడెంట్స్, డాక్టర్లు కూడా ఎంత దారుణం, అసలు ఎంత దారుణమైన పరిస్థితి. ఎందుకన్నాడు మనం బహుగా ఫలించాలి, బహుగా మనం అభివృద్ధి పొందాలి అంటే ఇక్కడ ఏమన్నాడంటే దేవుని అంతే బహుగా సంతోషించాలి. మనం కలిగిన దాన్ని బట్టి, కార్యాలు దాన్ని బట్టి, దేవుడు చేసే మేలు బట్టి, కోటను బట్టి, ప్రార్థన బట్టి, పరిచర్య బట్టి, ఉపవాసాలు బట్టి బహుగా మనము ఆనందించాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాము. లోకాస్వార్త 10:21 వచ్చినాడు. లోకాస్వార్త 10:21 వచ్చినాడు. బహుగా పరిశుద్ధాత్మయందు ఆనందించుడి. దేని యందు ఆనందించాలని? ఒక బంగారం వచ్చిందనో, ఒక వెండి వచ్చిందనో, ఒక ఇల్లు వచ్చిందనో, ఒక కారు కొన్నామని, ఒక బండి కొన్నామని కాదు ఆనందం. పరిశుద్ధాత్మ యందు ఆనందించాలి. ఎందుకంటే యేసయ్య చనిపోయి మరలా పరమంది ఎత్తబడ్డారు. ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిని పంపించారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మనకి పంపించారు కాబట్టి దాని యందు మనం ఆనందించాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తలులు అందరూ, అలాగే అక్కడ దేవుని శిష్యులందరూ 120 మంది ప్రార్థన చేస్తూ ప్రార్థన యందు ఆనందించారు కాబట్టి, ప్రభునందు ఆనందించారు కాబట్టి, పరిశుద్ధాత్మ యందు ఆనందించారు కాబట్టి ఒక్క చోట కూడి దేవుని ఆరాధిస్తుంది. ఏం దిగొచ్చిందండి? పరిశుద్ధాత్మ దిగొచ్చేసినప్పుడు వాళ్ళందరి మీద రాలినప్పుడు ఒక్కొక్కరి మీద ఏమాలింది? పరిశుద్ధాత్మ దిగొచ్చిందంట. అందరూ ఏం భాష మాట్లాడారు? కొత్త భాషలు మాట్లాడారు. చెప్పండి కొట్టండి దేవునికి. ఇలా ఆరాధన జరిగేటప్పుడు కుటుంబంలో కూడా ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోతారు. ఇప్పుడు ఇలా ఆరాధన జరిగేటప్పుడు ఒకళ్ళు అట్లు ఎగిస్తారు, ఒకళ్ళు ఇడ్లు ఎగిస్తారు, ఒకళ్ళు టిఫిన్ చేస్తారు, ఒకళ్ళు టీ తాగుతారు, ఒకళ్ళు చప్పట్లు కొడతారు, ఒకళ్ళు కుడుకు పట్లు ఆడుతున్నారా? అలా ఉండకూడదు ఆరాధన జరిగేటప్పుడు. ఇక్కడ చూడండి, ఎందుకంటే మన జీవితాలు మారాలంటే ఎవరో వచ్చి ఏదో చేయడం కాదు, కానీ మన చేతుల్లోనే ఉండాలి. మనల్ని మనం మార్చుకోగలము. ఎలాగంటే దేవుడు మాటలు పట్టుకుని మనం మార్చుకోగలం. ఇక్కడ చూసిన పరిశుద్ధాత్మ యందు ఆనందించి ఒక్కచోట కూడుకుని అందరూ ఒకే మనసు, ఏక మనసు, ఎడతెగక అందరూ
మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, అందరూ ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నారు, అందరూ పరిశుద్ధాత్మయందు నేలమైపు ప్రార్థన చేస్తున్నారు. ఒక్కళ్ళు కూడా మిస్ అయ్యారా? ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరి మీద దేవుని ఆత్మ రాలిపోయిందండి. చెప్పండి కొట్టండి. థ్యాంక్ యూ. అప్పుడు వాళ్ళ భాష మారిపోయింది. అప్పుడు దాకా అప్పులు సప్పులు అని చెప్పారు, బాధగా కష్టాలని చెప్పారు, ఇంకేంటండి లేమిడి వస్త్రైందని చెప్పారు. ఎప్పుడైతే ఏక మనసు ఆరాధించారో, పరిశుద్ధాత్మక నింపబడ్డారో, అందరూ కూడా వాళ్ళ స్థితి మారిపోయింది, భాష మారిపోయింది. అంటే ఇక అప్పులు ఎగిరిపోయింది, సమస్యలు ఎగిరిపోయింది, బాధలు ఎగిరిపోయింది, కష్టాలు ఎగిరిపోయింది, లేమిడి ఎగిరిపోయింది, వస్త్రైంది ఎగిరిపోయింది. ఇక సంతోషం, ఆనందము, బహు ఆశీర్వాదం. చెప్పండి. బహు ఆశీర్వాదం పొందాలంటే దేవాది దేవుడు మనకి ఆదరణకర్తను పంపించారు కదా, ఆదరణకర్త యందు మనము బహుగా ఆనందించాలి. అలాగే యోహాను సువార్త 15:5 యోహాను సువార్త 15:5 బహుగా ఫలించుడే అని రాయబడతాడు. బహుగా మనం ఏం చేయాలి? ఫలించాలి. బహుగా ఫలించాలంటే యోహాను 1 యోహాను అనుకుంటా, దాంట్లో రాయబడింది 2 యోహాను 3 యోహానులు, నా ప్రియుడా నీ ఆత్మ వర్తిల్లించిన ప్రకారము నీవు అన్ని విషయాలు వర్తిల్లించు సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థించున్నా. అంటే నువ్వు బహుగా ఫలించాలి అంటే ఫస్ట్ ఆత్మీయ క్రియలో వర్తిల్లాలి. ఆత్మీయ క్రియలో బహుగా నువ్వు ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ్చర్యం. అలాగే మత్తయి సువార్త 5 ఉంది కదా, ఆత్మ విషయమే దేవుని మనసు, దుఃఖపడి ప్రార్థన చేయడం, అలాగే సమాధానం ఉండడం, అలాగే కనికరం కలిగి ఉండడం, ప్రతిష్ఠత కలిగి ఉండడం. ఇంకేంటండి? మనిషిగా దేవుని కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు, దేవుని కొరకు ఆకలి వేసినట్టుగా దప్పులు వేసినట్టుగా ఇవన్నీ మనము కలిగి జీవిస్తే ప్రార్థన, ఉపవాసాలు, పరిచర్య, జాగరణ, దేవుని గుంపులు ఇచ్చే విషయం ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటేనంట ఆత్మీయ క్రియలు మనం వర్ధిల్లినప్పుడు శారీరకమైన ఆశీర్వాదం దేవుడు ఎలా ఇస్తాడు? కొంచెం కాదండి, బహుగా దేవుడు ఇస్తాడు. చెప్పండి కొట్టండి. దేవుడు నామం థ్యాంక్ యూ. అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరొక 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. అలాగే 2 దశలుగా రాసిన పత్రిక 2 దశలుగా రాసిన పత్రిక 1:3 బహుగా విశ్వాసంలో అభివృద్ధి పొందుడి. బహు ఆశీర్వాదాలు మనకు కావాలంటే విశ్వాసం కూడా ఎలా ఉండాలి? బహుగా ఉండాలి. చిన్న చిన్న విశ్వాసం, కొద్ది విశ్వాసం కాదు. దేవుడు బలమైన విశ్వాసంతో బైబిల్ గ్రంథంలో మరి అబ్రహాము ఉన్నాడు. ఎంత బలమైన విశ్వాసం అండి! మనకి నిజంగా చూసినట్లయితే దైవజనుల కళ్ళ ముందు ఎంతగానో చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అబ్రహాము చూస్తే విశ్వాసం ఎంత గొప్పదంటే మనుషులు ఎవరు కనపడట్లా, మనుషులు లేరు కానీ స్వరం మాత్రం వినపడుతుంది కదా. స్వరం వినపడుతుంది. ఇటెళ్ళంటే అటు వెళ్తున్నాడు, ఇటెళ్ళంటే ఇటు వెళ్తున్నాడు, కూర్చున్నాడు, నుంచున్నాడు. ఏంటిదంటే స్వరం, అప్పుడు స్వరాన్ని బట్టి దేవుడి స్వరం గుర్తించాడు, ఆ స్వరాన్ని బట్టి ప్రయాణం చేశాడు. అబ్రహాంకి ఏమైనా లోటైందా? చెప్పండి. ఏమైనా కొరతైందా? ఏదైనా కొరమైందా? అబ్రహాం నిజంగా చూసినట్లయితే ఎంత బహు ఆశీర్వాదం అండి. 175 సంవత్సరాలు కూడా అన్ని విషయంలో కూడా ఆశీర్వదించబడ్డాడు. చెప్పండి. అలా చెప్పుకుని అబ్రహాంకి తల్లిదండ్రుల ఆస్తులు ఏం లేదని, అబ్రహాంకి పేదవాడు, చెట్టు కింద ఉన్నాడు, చిన్న డారు వేసుకుని బొమ్మలు అమ్ముకుంటూ ఆ పూట అట్లా గడుపుకుని అబ్రహాము బహు విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా బహు ఆశీర్వాదాలు మనం చూడాలంటే దేవుడి దగ్గర బలమైన విశ్వాసం, మరి గొప్ప విశ్వాసం కలిగి బహు విశ్వాసం, నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు. మన నిజంగా జయమ్మ గారు కానీ వారి తల్లి గారు కానీ అల్లాడినప్పుడు చిన్న గుడారమే అయినా సరే నా దేవుడు నాకు ఇల్లు ఇస్తాడని విశ్వాసంతో సాగారు కదా. చాలా గొప్ప విశ్వాసం. నిజంగా వాళ్ళు చాలా గొప్ప విశ్వాసం. చిన్న కాటేరు ఇల్లు, చిన్న కూడా చాలా పరిచయం చేస్తూ, చాలా భక్తి చేస్తూ, దైవజనుల ఆలాపాలన చూసుకుంటూ నా దేవుడు ఎప్పటికైనా నన్ను దీవిస్తాడు, గుడిసి తీసేస్తాడు అనే విశ్వాసమే కదా. ఆ విశ్వాసంతో బిడ్డలాగా చేశారు. ఈ రోజు గొప్ప బిల్డింగ్ లో నిలబెట్టారు. చాలా సంతోషం. దేవుడికి తీసుకుంటారు. థ్యాంక్ యూ. మనకి ఎటువంటి విశ్వాసం ఉండాలి? గృహాల్లో గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగి మనము జీవించాలి. అలాగే చూసినట్లయితే మరొక మాట చదివేసి ముగించాలి. రోమీయులకు రాసిన పత్రిక 16:12 రోమీయులకు రాసిన పత్రిక 16:12 బహుగా ప్రభువునందు ప్రయాసపడుము. బహుగా ఆశీర్వదించబడాలంటే ఎవరు ఎందుకు ప్రయాసపడాలి? ప్రభువునందే ప్రయాసపడాలి. ప్రభువునందు ప్రయాసపడడం అంటే ఏ రీతిగా అది ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేచి 6ంటికి లేచి కష్టపడతారే రత్నబాబు గారు, పనికి వెళ్తారే, కష్టపడి రెక్కలు మొక్కలు రెక్కలు వేసి వస్తారు కదా, సాయంత్రం వస్తారు గంట ప్రార్థన ఉంటదే, అది ప్రయాసం. మరి దాంట్లోనే ప్రయాసపడాలి.
ప్రయాస అంటే అదే, దేవుళ్ళు ప్రయాసపడడం అంటే ఇక్కడ బహుగా ఆశ్రయించబడాలంటే బహుగా ప్రయాసపడాలి. బహుగా ప్రభునందు ప్రయాసపడడం అంటే ఏంటి? పగలంతా నువ్వు ఎంత కష్టపడినా ఆ సమయం వచ్చేసరికి ఆ సమయం దేవుడికి ఇవ్వాలి. అసలైన ప్రయాస అది, అసలైన ప్రయాస అదే. అలాగే ఒక సమయంలో చేతులే చిల్లిగా ఉండదు, కానీ దేవుడు అంటాడు కొట్టబెట్టి అంటాడు. అది ప్రయాస అంటే. చెప్పింది చేయాలి అంతే, ఇక చెప్పింది చేయాలి. అక్కడే మన విశ్వాసం పరీక్ష. అలాగే చూసినట్లయితే బాగా దేవుని దగ్గర అడుగుతున్నా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవెనిస్తాడు. ఇవాళ మంచి మటన్ వండుకొని తిందాం అనుకున్నాం. ఈ నైట్ కలగా అన్నాం, రేపు పొద్దున్న మటన్ వండుకోవాలి అనుకున్నాం. ఆ నైట్ దేవుడు అంటారు రేపు పొద్దున్న ఉపవాసం అంటాడు. అప్పుడే ప్రయాస. ఉండాలంటే దేవుడు చెప్పింది చెయ్యాలంటే ప్రయాస అంటే ఇక్కడ అదే అన్నాడు. ప్రభువునందు నువ్వు అభివృద్ధి అవ్వాలంటే ప్రభువునందు కూడా మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. చెప్పండి దేవుడు థ్యాంక్ యూ. దేవుడు ఏ మాట చెప్పినా దాంట్లో మనకు అనుకూలంగా ఉండదు. మనకు అనుకూలంగా చెప్తాడు, ఆయనకు అనుకూలంగా చెప్తాడు. ఆయనకు అనుకూలంగా చెప్పినప్పుడు అది మనకు అనుకూలం అవ్వదు. మనకు అనుకూలం అవ్వదు, మనకు నచ్చదు కూడా, మనకి ఇష్టం అవ్వదు కూడా. ఏంటి ఎలా చెప్పాడు, ఏంటి ఎలా అనమన్నాడు దేవుడు, ఏంటి ఎలా నడమన్నాడు, ఏంటి ఇదే తినమన్నాడు, ఏంటి ఇది తినవద్దు అన్నాడు, ఏంటి ఇది చేయమన్నాడు అనిపించింది. కానీ మన ఇష్టం నెరవేర్చుకోవడం కాదు, కానీ ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తేనే మనం బహుగా ఫలిస్తాము. చెప్పండి దేవునికి ఇష్టం. థ్యాంక్ యూ. లాస్ట్ ఒక మాట, లాస్ట్ లో ఒక్క మాట అని చెప్పేసి ముగిచ్చేస్తాను. దేవాది దేవుడు లాస్ట్ లో చెప్తున్నాడు. 2 కొరింథీయులు 8:2 వచ్చిన అన్నాడు, బహుగా దాతృత్వము విస్తరింపజేయండి. లాస్ట్ గా అన్నాడు మీ దాతృత్వం కూడా ఎలా ఉండాలి? బహుగానే ఉండాలి. దేవుడి దగ్గర ఎంతో అడుగుతుంటాం కదా, ఎంతో పొందుకుంటా, ఎంతో అడుగుతుంటాం దేవుని దగ్గర. దేవుడికి ఇచ్చే సమయానికి వచ్చేసరికి దాతృత్వం ఉండదు. చర్చికి వెళ్ళి సందే చేసేటప్పటికి దాతృత్వం ఉండదు. రూపాయలు ఎక్కడ కనపడుద్ది, చిరిగిపోయిన నోటు ఎక్కడ కనపడుద్ది. దేవుడు ఇచ్చేటప్పుడు మాత్రం దయచేయి కొమ్మరించే, అసలు మామూలుగా కాదు, కొమ్మరించాడు అంతే. బొట్టలు తట్టలుగా కొమ్మరించాడు. కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు ఎక్కడ రూపాయల, ఎక్కడ చిరిగిపోయే నోటు, ఇంకేంటండి ఎక్కడ ఏది పాడైపోయింది, అలా ఉండకూడదు. బహుగా మనం ఫలించాలంటే మన దాతృత్వం కూడా ఎలా ఉండాలి? బహుగానే ఉండాలి. నిజంగా బైబిల్ గ్రంథాలు చూసినట్లయితే మరి ఒక విధవరాలు ఎత్తేసిందండి, ఆమెకున్నదే 2 కాసులంట, ఆమె 2 కాసులు వేసింది. అంటే చూడండి, అందరూ వేసింది దేవుడు చూశాడు, ఆమె వేసింది కూడా దేవుడు చూశాడే చూడలేదా? ఆమె వేసింది కూడా దేవుడు చూశాడు. నిజంగా ఎక్కడో మారుమూల ఉండేదా, ఆమె పేరు లేదు, ఆమె ఊరు లేదు, అసలు ఆ పరిస్థితి ఏంటో తెలియదు. ఎప్పుడైతే ఆమె వేసిన 2 రూపాయలు మాత్రమే దేవుడు చూసి ఆమె గురించి గ్రంథంలో రేటింగ్ చేశాడు. చెప్పండి దేవుడు నా మనకి థ్యాంక్ యూ. ఆమె ఎప్పుడో చనిపోయింది, నువ్వు నేను చూడలేము, కానీ ఆ గురించి చెప్పుకోండి. ఆ గురించి మనకు తెలుసా? ఆ ఊరేంటో తెలుసా? ఆ పేరేంటో తెలుసా? ఆ పరిస్థితి ఏంటో తెలుసా? కానీ ఆ గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆమె వేసిన 2 రూపాయలే అక్కడ లెక్కించబడిపోయింది. చెప్పండి థ్యాంక్ యూ. దేవుడి దగ్గర మనం బహు ఆశీర్వాదాలు కుమరించే దయచేసి అడుగుతుంటాం. కానీ బహుగా మనం ఫలించాలంటే బహుగా దేవుడి మాటల్లో, దేవుడికి ఇచ్చే విషయంలో, దేవుడి అడుగుజాడల్లో కూడా పరిశుద్ధమైన జీవితంలో బహుగా మనము నిలబడినప్పుడు, చేస్తున్నప్పుడు, దాతృత్వం కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు బహు ఆశీర్వాదాలు, బహు సమృద్ధి, బహు సంతోషం, బహు ఆనందం కూడా దేవాది దేవుడు మనకి కలిగి చేస్తాడు. మరి రత్నబాబు గారు ఆయన భార్య బిడ్డలు కూడా మరి చాలా మంచి వ్యక్తులండి, చాలా ఆత్మీయులు. మరి నిజంగా భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, పరిచయం విషయంలో మరి ప్రార్థనలు చాలా చక్కగా ఉంటారు. బిడ్డలు చూస్తే చాలా సంతోషం వేస్తుంది. మనం చేసే పరిచయం, ప్రార్థనలు ఇంకా బిడ్డలు బహుగా నిలబడాలి. ఎందుకంటే మీరందరూ ఎదుగుతున్నప్పుడు మేము సంతోషిస్తాం. ఏ బిడ్డలు ఎదిగినా తల్లిదండ్రులకు ఆనందమే కదా. బిడ్డలు ఎదిగితే తల్లిదండ్రులకి చాలా సంతోషం, చాలా ఆనందం. మరి మేము అదే మనసు, దైవజనులు అదే మనసు అండి. అందుకే చెప్తూ ఉంటారు, మీరు ఇంకా బాగుండాలని, మీరు ఇంకా అభివృద్ధి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బిడ్డల చదువులో దేవుడు తోడు, వారు కూడా మంచి భవిష్యత్తు మరి దేవుడు బిడ్డలకు దయచేయాలని నేను ఆశపడుతున్నాను. అలాగే జయమ్మ గారికి, నా భర్త గారు కూడా మంచి ఆరోగ్యాలు ప్రభు దయచేయాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, కృపామయుడు, ప్రేమలు